హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎండలేమో మండిపోతున్నాయి, ఇన్స్టెంట్గా ఏదైనా డ్రింక్ రెడీ చేసుకోవాలి, ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి, అలాగే దాహం తీరాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టేసుకోండి. మీకు ఓపిక లేకపోయినా సరే చకచకా నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు డ్రింక్ అనేది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఈ పౌడర్ కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. దీనికి కావాల్సినవి నిమ్మకాయలు, అలాగే పంచదార. దీనికి పొయ్యి వెలిగించాల్సిన పని కూడా లేదండి. చక్కగా మంచి నిమ్మకాయలు ఇలా తీసుకున్నాము అంటే ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిస్ అవ్వకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసేయండి. నేను ఇక్కడైతే ఒక మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. ఈ మెజరింగ్ కప్లో నేను 1.5 కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా కూడా ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వెడల్పాటి ప్లేటే తీసుకోండి, అప్పుడే త్వరగా అవుతుంది. చూస్తున్నారు కదా షుగర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం కూడా తీసుకోవచ్చు, కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు పంచదారతో వచ్చినంతగా. కాబట్టి నేను ఇక్కడ పంచదార అయితే తీసుకుంటున్నాను. ఇలా పంచదార అంతా కూడా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత నేను ఈ క్వాంటిటీకి తగినట్టుగా నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను. నేను ఈ క్వాంటిటీకి 5 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను అండి. మీరు పులుపు ఎక్కువ తాగితే ఇంకొంచెం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను ఇక్కడ 5 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు అన్నిటినీ కూడా చక్కగా కట్ చేసేసుకొని రసం అయితే తీసుకోవాలి. పాడవకుండా మంచిగా ఉన్న కాయలే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేదంటే మొత్తం ఫ్లేవర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి చూసుకుని తీసుకోండి. ఇలా లెమన్స్ అన్నీ కట్ చేసి చక్కగా మనం ఈ నిమ్మకాయ రసం అంతా కూడా తీసుకోవాలి. ఈ నిమ్మకాయ రసాన్ని మనం ఈ షుగర్కి అయితే యాడ్ చేసుకోవాలండి. పాకం అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. చెప్పినట్టుగా చేశారు అంటే చక్కగా క్రిస్టలైజ్ అవుతుంది షుగర్ అనేది. అలాగే దాన్ని పౌడర్ చేసుకోవడానికి కూడా వీలుగా తయారవుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి స్టెప్పు చూడండి, మీకు కూడా ఇంతే బాగా వస్తుంది. ఇలా నిమ్మకాయలన్నీ రసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ షుగర్లోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నారు అంటే షుగర్ అంతా కూడా ఈ లెమన్ బాగా పడుతుంది. చూస్తున్నారు కదా లెమన్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్యాన్ కిందే 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునేటప్పుడు కూడా ఒక రోజు అయిపోయిన తర్వాత షుగర్ అంతా కిందకి పైకి తిప్పుకుంటూ చక్కగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కింద కూడా డ్రై అయిపోతుంది. మనం ఎండలో మాత్రం పెట్టకూడదండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఎండలో పెట్టారంటే పాకంగా అయిపోతుంది. ఇది ఫ్యాన్ కింద మాత్రమే ఆరాలి. అలాగే పైన లేయర్ ఆరిపోయిన తర్వాత కింద షుగర్ అంతా కూడా పైకి వచ్చేటట్టుగా వేసుకోవాలి. అలా వేసుకుంటే చక్కగా మొత్తం ఈవెన్గా ఆరుతుంది, కంప్లీట్గా డ్రై అయిపోతుంది 2-3 రోజులు అయ్యేసరికి. అలా డ్రై అయిపోయాక ఇలా క్రిస్టల్స్ లాగా అయితే ఉంటుంది మనకి చూడటానికి. ఈ క్రిస్టల్స్ని చక్కగా పౌడర్ చేసేసుకోవడమే. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోండి. అలాగే కొద్దిగా వేసుకుని పౌడర్ చేసుకోండి. అప్పుడు చక్కగా మెత్తగా ఉంటుంది పౌడర్ అనేది, చాలా మెత్తగా వస్తుంది. ఆ పౌడర్ అంతా కూడా చక్కగా ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకోండి. వేడి చల్లారిపోయిన తర్వాత, వేడిగా ఉంటే మాత్రం పాకం అయిపోతుంది. కాబట్టి షుగర్ అనేది వేడి తగ్గిన తర్వాత మాత్రమే బాక్స్ క్లోజ్ చేసుకోండి లిడ్తో. అలాగే ఈ పౌడర్ మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ ఎండాకాలంలో మనకి ఇలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే డ్రింక్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది. పిల్లలకి కూడా చక్కగా ఇవ్వచ్చు. ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే ఈ లెమన్ షర్బత్ పౌడర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే ఇన్స్టెంట్గా ఈజీగా రెడీ చేసేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.